హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. డే 6 ఆఫ్ 30 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు మన డే 6. మార్కెట్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు టైం చూడవచ్చు 9:22 AM అవుతుంది. 13వ తారీఖు 5వ నెల 2025. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చూసాను పాయింట్లు గ్యాప్ డౌన్ అయిపోయిందో 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత బుల్లిష్ ప్రెషర్తో మార్కెట్ ఒక 24,950 లెవెల్కి అయితే క్రాస్ చేయలేకపోయింది. 24,500 దాకా వెళ్తుంది అనుకున్నా, కానీ అక్కడ నుండి మార్కెట్ మళ్ళీ రివర్స్ ఎంత ప్రెషర్తో మార్కెట్ పైకి పోయిందో అదే ప్రెషర్ తోటి మార్కెట్ కిందికి వచ్చింది. ఇప్పుడైతే ఈ లెవెల్లో మనకి ఒక స్ట్రాంగెస్ట్ 24,800 లెవెల్లో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేస్తే నేను అప్డేట్ చేస్తాను. ఒకసారి నేను ప్రీమియం కూడా చూపిస్తాను. ప్రీమియం చూసుకుందాం. దగ్గర సెకండ్ ప్రీమియం క్యాలిక్యులేషన్ చేస్తాను. 1,700 116 రూపీస్ది మనకు వచ్చేసి ఇది. సారీ, మన దగ్గర 16 అంటే 100 రూపీస్ ప్రీమియం చూసుకోవచ్చు. ఇప్పటికైతే బులిష్ ప్రెషర్ నడుస్తుంది. చూద్దాం, ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ అయితే చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికితే ఎంట్రీ చేసేస్తాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే గ్యాప్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూసుకుంటే ఇక్కడ ఒక ఎంట్రీ అయితే చేసేస్తాం. ఒక రిస్క్ చేసుకుందాం. మనం ట్రేడ్ చేస్తున్నది ఇప్పుడు సెన్సెక్స్లో అయితే ట్రేడ్ చేస్తున్నాం. చూద్దాం, ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే పెట్టేస్తాం. ప్రాఫిట్ అయితే చూడవచ్చు. ఇప్పుడు మనది ఎంటర్ కాగానే ప్రాఫిట్, మార్కెట్లోకి ఎంట్రీ కాగానే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది మనకి. 200, 160, 300 రూపీస్ అయితే ప్రాఫిట్లో నడుస్తుంది. 400. చలో చూద్దాం దీంట్లో ఎంత బుక్ అయిపోతుందో. స్కాల్ప్ చేస్తాం దీంట్లో. ప్రజెంట్ అయితే కాస్ట్ నడుస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్ఎల్ని అయితే కాస్ట్ పెట్టేస్తాను నేను ఇక్కడ నుండి. 400, 500 అయితే 600 అయితే ప్రజెంట్ ప్రాఫిట్ నడుస్తుంది. చలో ఎస్ఎల్ ట్రైల్ చేసేద్దాం వెళ్ళి. చలో, అరే నైస్. చలో దీంట్లో అయితే ఎగ్జిట్ అయిపోదాం. అరే లాగ్ అయిపోయింది. 2,000, 2,700, 2,900, 3,000, 3,200. ఇంకా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రిస్క్ తీసుకోదలుచుకోలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ప్రాఫిట్ వచ్చేసి చూపిస్తాయి ఇక్కడ 2,500 రూపీస్ అయితే బుక్ అయింది మనకి. ఈ క్యాండిల్ ఇంకా కూడా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఈ లెవెల్లో అయితే మనకు వచ్చేసి ఇది సెకండ్ ట్రేడ్. ఈ లెవెల్లో బయింగ్ ప్లాన్ అయితే చేస్తున్నాం. చలో ఇక్కడ సెన్సెక్స్లో చూసుకుంటే ఇది ఒక ఈ లెవెల్లో 280. చలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా సెన్సెక్స్లో. దీంట్లో చూస్తే 25, 40. ప్రజెంట్ అయితే లాస్ నడుస్తుంది. 150, 160. యార్ మార్నింగ్ నుండి ట్రేడ్స్ చాలా ఉండే చేయనిక, కాకపోతే మార్నింగ్ ఒక ప్రాఫిట్ చేసుకున్నాం కదా, ఎందుకు దాన్ని లాస్లో కన్వర్ట్ చేయాలి అన్న థాట్ తోటి మార్నింగ్ నుండి ట్రేడ్ చేయలేదు. చలో ప్రజెంట్ అయితే మనకి 100 రూపీస్, 50 రూపీస్ అయితే ప్రాఫిట్ నడుస్తుంది. 170, 280 పిన్ పాయింట్ ఎంట్రీ ఉంటుంది మనది. ఇది అసలు ఈ లెవెల్లో ఉండాలి. 500 అయితే ప్రాఫిట్ నడుస్తుంది. 1,000. చలో 1,100, 1,300. దీంట్లో అయితే మనం స్కాల్పింగ్ చేద్దాం. ఎంత
ఎంతలో వస్తే అంతే ప్రాఫిట్ బుక్ చేద్దాం. చలో 1000 రూపాయలు అయితే చూపిస్తుంది మనకు ప్రజెంట్. ఇంత పెద్ద టార్గెట్ అయితే మనకొద్దు, చిన్న టార్గెట్ తీసుకుందాం. 800, 600. అరే యార్, రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ నుండి మార్కెట్. ఈ లెవెల్ని అయితే తీయాలి మార్కెట్ అయితే ఈ లెవెల్ని తీసిందంటే మంచి ఒక మూమెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కాస్ట్ పెట్టడం, లేదంటే ఎగ్జిట్ అయిపోవడం ఈ లెవెల్లో. చూసుకోవచ్చు 800, 900. చలో, నైస్ మూమెంట్ ఇది, నైస్ మూవ్ ఇది. ఇక్కడ వరకు పెట్టేస్తాను నేను. 600, 800, 700. ఇది అయితే లాస్ట్లో అయితే కన్వర్ట్ కావద్దు. ఒకవేళ ఇది ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మంచి మూమెంట్ అయితే వస్తుంది మార్కెట్లో. ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయాలి మార్కెట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే మార్కెట్లో మంచి మూమెంట్ అయితే వస్తుంది. 1100, 1200, 1200 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. బుక్ చేసుకున్నాం, నష్టం ఏం లేదు మనకి. చలో, ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ ఇస్తుంది. చలో, 1600, 1600 ఈ లెవెల్కి అయితే ఎస్ఎల్ ట్రేల్ చేస్తా, రిస్క్ తీసుకోవద్దు. చలో, 1600 ఇప్పుడు కూడా చూపిస్తుంది మార్కెట్లో. 1700, 1400. ఎగ్జిట్ అయితే బెటర్ హోల్డ్ చేద్దాం. 1300, 14. చలో, దీనికి కొంచెం కిందనే పెడతాను నేను. ఎస్ఎల్ 1200. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయిందంటే 500-600 వచ్చేస్తాయి మనకి. 1500 ప్రాఫిట్ అయితే నడుస్తుంది ప్రజెంట్ మనకి. ఇక్కడ బుక్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్ ఉంటుంది, లేదంటేనేమో మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. 1600 అయితే ప్రాఫిట్ నడుస్తుంది. ఈ లెవెల్ దాకా పెట్టేస్తా. 2000 చూడొచ్చు, మంచి గ్యాప్ అప్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. ఈ లెవెల్ వరకు పెట్టేద్దాం ఎస్ఎల్ని. 1700. పుట్ సైడ్ ప్రీమియం చూసుకుంటే, పుట్ సైడ్లో ఇక్కడ నుండి చూసుకుంటే ఇక్కడికి 10 రూపీస్ కూడా, అంటే ఒక 100 రూపీస్ ప్రీమియం కూడా, 50 రూపీస్ కూడా ప్రీమియం ఇంక్రీజ్ కాలేదు. 100 to 150 రూపీస్ కూడా కాలేదు. చూసుకోవచ్చు, 2000 అయితే ప్రాఫిట్ నడుస్తుంది. హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనం మార్కెట్లో. కాకపోతే హోల్డ్ చేయాలి. 1800. చలో, ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎగ్జాక్ట్. చలో, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు 1300, 2000 ఉండే మార్కెట్ అయితే మనకు 2000 చూపించింది. మన ఎస్ఎల్ దగ్గరకు వచ్చి ఎస్ఎల్ని హిట్ చేసి మార్కెట్ ఇప్పుడు అయ్యే ఛాన్సెస్. చలో, ఎంత వచ్చినా ఏం పర్లేదు. మన టోటల్ ఓవరాల్ చూసుకుంటే 3890 రూపీస్. ఈ 90 రూపీస్ దీంట్లో ఒక 200 బ్రోకరేజ్ ప్లస్ జిఎస్టీ అవన్నీ మార్కెట్ ఇచ్చి ఉంటే 3500 వేసుకోండి. 3500 రూపీస్ అయితే బుక్ చేసినాం ఈరోజు సెన్సెక్స్లో. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జిట్ అయితే బెటర్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు కూడా ప్రీమియం చూద్దాం. ఇంకో ప్రీమియం కూడా పెట్టి చూపిస్తాం మీకు. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుండి కూడా పంప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నిఫ్టీలో చూపిస్తాం. నిఫ్టీలో కూడా రిజెక్షన్ తీసుకుంది ఇక్కడ ఈ క్యాండిల్లో. చూసుకోవచ్చు, నిఫ్టీలో కూడా మన టార్గెట్ ఎక్కడ వరకు ఉంది, ఈ లెవెల్ వరకు ఉంది. చలో, సెన్సెక్స్లో ఇంకో ప్లాన్ చేస్తాను నేను. 81,600 కదా, 700 రూపీస్ ప్రీమియం బై చేస్తాం. చలో, ఈ లెవెల్ వచ్చిందంటే, ఈ లెవెల్ దాటితే మంచిగా ప్రీమియం పంపుతారు.
ఇందాక తీసుకున్న ప్రీమియం 600 ప్రీమియం ఇదే కదా. సో దాంట్లోనే ట్రేడ్ చేద్దామా, దాంట్లోనే ట్రేడ్ తీసుకున్నాం. 13, 15, 14, 1100, 1200. మార్కెట్ పంప్ అవుతుంది కానీ ప్రీమియంలో అయితే మూమెంట్ లేదు. 1400, 13 అదే కాస్ట్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఒక్క పంప్ వస్తే చాలు, ఈ లెవెల్కి వచ్చేసిన చాలు. 1600, 14, 15, 1590 చలో. అదే కాస్ట్ ఎగ్జిట్ అయినాం మనం. 3900 చలో. దాంట్లో మనకు లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసినా కూడా దీంట్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రీమియం కదా, ఇది ఇక్కడ వరకు వెళ్తుంది చూసుకోవచ్చు. ప్రీమియం ఈ లెవెల్లో స్టక్ అయిపోయింది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే మనకి మంచి ఒక 300, 400 ఈ లెవెల్ దాకా వెళ్తుంది. దీంట్లోనే ఒక 2000 వచ్చినా అంటే దీంట్లో ఒక 2000 వస్తాయి ఈజీగా. కాకపోతే చాలా రిస్క్ ఉంది చూసుకోవచ్చు. ఈ లెవెల్లో రిజెక్షన్ దొరికింది మార్కెట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.